హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం అడాప్ యానిమేట్ సిసి సాఫ్ట్వేర్ని యూజ్ చేసి 2D యానిమేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్ వచ్చేటప్పటికి బటర్ఫ్లై యానిమేషన్ చూద్దాం. బటర్ఫ్లై యానిమేషన్ చేయడానికి ఫస్ట్ అడాప్ ఇల్స్ట్రేటర్లో మనం ఈ వెక్టర్నే మనం కావాల్సిన ప్రాజెక్ట్కి కావాల్సిన విధంగా మనం చేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఆ వెక్టర్ ఫైల్స్ని మీకు ఈ బటర్ఫ్లైదిని ప్రీవియస్ క్లాస్ హార్స్ ఫైల్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. అవి డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయడానికి యూజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు అసలు వెక్టర్స్ని ఎలా మనకు కావాల్సిన విధంగా చేంజ్ చేసుకోవాలన్నది అడాప్ ఇల్స్ట్రేటర్లో ఉంటాయి. ఆ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. సో మీకు ఇంకా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నా క్లాసెస్ సెట్ చేయ అవసరం లేదు, డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక న్యూ పేజ్ తీసుకుంటాం. తెలుసు కదా ఫ్రెండ్స్, ఫైల్లోకి వెళ్ళి న్యూ క్లిక్ చేస్తే ఇలా న్యూ పేజ్ వస్తుంది. ఓకే, దీని మీదకి మనం ఆల్రెడీ అడాప్ ఇల్స్ట్రేటర్లో చేసి పెట్టుకున్నాం కదా, ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ట్రాక్ చేస్తున్నాను. సో ఇంపోర్ట్ చేస్తున్నా. ఓకే, ఇలా బటర్ఫ్లై వచ్చింది కదా. సో మనకి తెలుసు కదా, ఫస్ట్ కన్వర్ట్ టు సింబల్ F8 క్లిక్ చేయాలి. ఏదైనా సరే ఫస్ట్ కన్వర్ట్ టు సింబల్లో చేసుకోవాలి, ఎందుకంటే సెకండ్ లేయర్ లోపలికి ఇంకో లేయర్ రావాలి కాబట్టి. సో ఈ లేయర్లో నేమ్ పెట్టేసుకున్నాం బటర్ఫ్లైని. చూడండి, ఇప్పుడు డబుల్ క్లిక్ చేయగానే లోపలికి వెళ్ళిందా ఇంకో లేయర్లోకి, లేయర్ 1 అని ఉంది. ఓకే, ఇక్కడ మనం యానిమేషన్ చేద్దాం. ఫస్ట్ ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. సో దీన్ని కట్ చేస్తున్నాను, ఒక లేయర్ క్రియేట్ చేసి పేస్ట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, దీన్ని కూడా కట్ చేస్తున్నాను. సో ప్రతి దానికి న్యూ లేయర్ పెట్టడం మర్చిపోవద్దు. న్యూ లేయర్ క్లిక్ చేసి పేస్ట్ చేసుకున్నాను. అలాగే ఇవి కూడా. సో ఫస్ట్ టాప్ లేయర్ మీద క్లిక్ చేసి న్యూ లేయర్ క్లిక్ చేసి పేస్ట్ చేయటమే. సో ఇది పేస్ట్ అండ్ ప్లేస్ పెట్టండి, ఎందుకంటే చిన్నగా ఉంది కదా, మళ్ళీ మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోలేం. సో దీన్ని కూడా అంతే, కట్ చేసి టాప్ లేయర్లోకి వచ్చి న్యూ లేయర్ క్లిక్ చేసి పేస్ట్ చేయండి, పేస్ట్ అండ్ ప్లేస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ రెక్కలు ఉన్నాయి కదా, వీటిని అడ్జస్ట్ చేద్దాం కరెక్ట్గా. ఓకే, ఇది చూడండి, మిడిల్లో బాడీ ఉందా, దాని మీదకి రెక్కలు వచ్చినట్టు ఉన్నాయి కదా. సో ఏం చేయాలి, బ్యాక్కి వెళ్ళాలంటే తెలుసు కదా, ఈ లేయర్ని ఆ లేయర్ మీదకి డ్రాగ్ చేయడమే. సో ఫస్ట్ వీటిలన్నిటిని కన్వర్ట్ టు సింబల్లోకి మార్చేద్దాం. ఇవి మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఏదైనా సరే ఇంకా మనం కన్వర్ట్ టు సింబల్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే పార్ట్స్ కింద డివైడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అన్నీ ఓకే, మిడిల్లో బాడీ కూడా కన్వర్ట్ టు సింబల్ చేద్దాం. ఓకే కదా. సో చూడండి, ఇందాక చెప్పాను కదా బాడీ మీదకి ఇవి వచ్చినాయని, ఆ బాడీ ఉన్న లేయర్ని టాప్లోకి తీసుకొచ్చి పెట్టేస్తాను. ఆటోమేటిక్గా ఈ రెక్కలు ఇవన్నీ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయినాయి చూడండి. ఓకే, ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, దాన్ని ఇలా అటాచ్ చేద్దాం. అవి ఎందుకు అటాచ్ చేస్తున్నాం తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. అది అటాచ్ చేయకుండా మనం ఈ రెక్కల్ని ఏమన్నా చేంజెస్ చేసాం అనుకో, మొత్తం 4 సైడ్స్ మూవ్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా అటాచ్ చేసినప్పుడు అటాచ్ చేసిన పాయింట్ దగ్గర యాజ్ ఇట్ ఈజ్ అటాచ్ అయిపోయి ఉంటుంది. మనం సైడ్లు ఎటు కావాలంటే అటు మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అన్నీ చూసాం కదా. ఇప్పుడు చూడండి, దీన్ని క్లిక్ చేస్తున్నా, దీని యానిమేషన్ మొత్తం అన్నీ అటాచ్ చేస్తాం కదా అన్నీ. సో యానిమేషన్ చేద్దాం. ఫస్ట్ ఫ్రేమ్స్ తీసుకుందాం. నేను 30 ఫ్రేమ్స్ తీసుకుంటున్నాను. తీసుకుని F6 క్లిక్ చేస్తున్నా, డైరెక్ట్గా ఫ్రేమ్స్ ఇన్సెట్ అయిపోతాయి. ఓకే, దీన్ని క్లాసిక్ ట్విన్లో కూడా చేంజ్ చేస్తున్నాను. సో క్లాసిక్ ట్విన్ క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి 15th ఫ్రేమ్ దగ్గర పెట్టి డబుల్ క్లిక్ చేస్తున్నాను, చేసి F6 క్లిక్ చేస్తా. ఓకే, ఫ్రేమ్ సెట్ అయినాయి కదా.
ఇప్పుడు దానికి యానిమేషన్ చేద్దాం. చూడండి, చూసారా? ఇప్పుడు అది ఇందాక అటాచ్ చేసినట్టు ఉంది, కానీ ఇది ఇలా డ్రాగ్ చేస్తే కొంచెమే జరుగుతుంది. సో చూసుకోండి, అటు ఇటు ఈక్వల్గా ఉందా లేదా చూసి కరెక్ట్గా చూసుకోండి. లేకపోతే ఒక రెక్క చిన్నగా ఒక రెక్క పెద్దగా ఉంటుంది కదా, బాగోదు. మీకు అర్థమైంది కదా పాయింట్ని ఎందుకు అటాచ్ చేస్తున్నాం అన్నది. అటాచ్ అయింది ఎటు మూవ్ అవ్వకుండా ఉంటుంది, మనం మిగతాదంతా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం చిన్నగా చేద్దాం. ఓకే, చూడండి, పైనుంచి కిందకి డ్రాగ్ చేద్దాం. చూసారా, అటాచ్ చేసిన ప్లేస్ ఏం మూవ్ అవ్వట్లేదు, మిగతా 3 sides మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, దీన్ని కూడా అలాగే చేద్దాం. ఇది కూడా చూసుకోండి, అటు ఇటు ఈక్వల్గా ఉన్నాయా లేదా కరెక్ట్గా, లేకపోతే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంకా బాడీ ఒకటి కొంచెం పెద్దగా ఉంది కదా, దాన్ని కూడా కొంచెం చిన్న చేద్దాం కొద్దిగా. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఎంటర్ కొడుతున్నాను, చూసారా? బటర్ఫ్లై ఎగురుతున్నట్టు వచ్చిందా? రెక్కలేదు యానిమేషన్ అయినాయి కదా. ఒకసారి మెయిన్ అంటే బటర్ఫ్లైని పెట్టుకున్నాం కదా, ఆ లేయర్లోకి వచ్చి F5 క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఒకసారి ఫుల్ స్క్రీన్ చూద్దాం. కంట్రోల్ ఎంటర్ తెలుసు కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బటర్ఫ్లై యానిమేషను. నెక్స్ట్ క్లాస్లో ఇది ఓన్లీ ఒక చోట మనకి రెక్కలు అలా అలా ఆడుతున్నట్టు కనబడుతుంది కదా, అలా కాకుండా బటర్ఫ్లై ఫ్లై అవుతున్నట్టు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు అది ఎలా అన్నది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వెక్టర్ ఫైల్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళండి, దాంట్లో పెడతాను. అది మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయడానికి యూజ్ చేయండి. అసలు ఎలాగా క్రియేట్ చేయాలి మన ప్రాజెక్ట్కి, అడాప్ యానిమేషన్లోకి మనకి కావాల్సినట్టు వెక్టర్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలన్నది అడాప్ ఇల్యుస్ట్రేటర్లో చేయాలి. సో ఆ క్లాసెస్ కూడా ఇప్పుడు నెక్స్ట్ బటర్ఫ్లై ఫ్లయింగ్ చెప్తాను కదా, దాని తర్వాత నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. సో మీకు ఇంకా ఏదైనా క్యారెక్టర్ అయినా ఏదైనా దాని నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని వెక్టర్లో చేంజ్ చేసుకుని దీంట్లో కన్వర్ట్ చేసుకోవటం ఎలా అన్నది మీకు ఇంక ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఓన్గా క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ని రెఫర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.